హాయ్ హలో వెల్కమ్ టు జ్యోతిస్ కిచెన్. ఈరోజు నేను ఒక వెరైటీ కర్రీ చేస్తున్నానండి. దాని పేరు వచ్చేసి బోడ కాకరకాయ. చాలా బాగుంటుందండి, చపాతీ రైస్ అన్నిటికీ బాగుంటుంది. పదండి నేర్పిస్తాను. బోడ కాకరకాయ కర్రీకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూను, 1 పెద్ద ఉల్లిపాయ కట్ చేసింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, కారం 2 టేబుల్ స్పూన్స్, బోడ కాకరకాయ 1/2 కిలో. ముందుగా ఒక గిన్నె తీసుకొని పొయ్యి మీద పెట్టుకొని దానిలో 2 గ్లాసెస్ వాటర్ పోసాను. ఈ బోడ కాకరకాయ ఉంది కదండి, ఇది ఇందులో వేసుకోవాలి, ఉడికించుకోవాలి, సెమీ కుక్ చేసుకోవాలి. ఇది 2 to 5 మినిట్స్ పడుతుంది మనకి కుక్ అవ్వడానికి. మూత పెట్టేసుకుందాము. ఒకసారి చెక్ చేసుకుందాము. కుక్ అయిపోయాయండి, చూడండి. ఇప్పుడు ఇది మనము డ్రైనర్లోకి వేసుకున్నాను. డ్రైనర్లోకి వేసుకున్నాం కదా, ఇది ఒకసారి ఇలా బౌల్ తోటి మనం ఇలా తిప్పుతూ ఉంటే దానికి ఉన్న ముళ్ళు కాస్త వెళ్ళిపోతాయి. దాంతో చేదు ఉంటుందండి. సో మనం ఇలా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఒకవేళ ఇలా రాకపోయేది ఉంటే మీరు చేతితోటి కూడా ఇలా తీసేసుకోవచ్చు. చూడండి, సైడ్కి మొత్తం ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనము నార్మల్ వాటర్ పోసి ఒకసారి ఇలా చేతితోటి వాష్ చేసుకుందాము. చూడండి, మొత్తం నీట్ అయిపోయాయి. దానిలో చేదు ఉంటుంది కాబట్టి మనం క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సన్నగా కట్ చేసుకుందాము. ఈ విధంగా కట్ చేసుకోవాలి. బోడ కాకరకాయ అనేది సీజనల్ వెజిటేబుల్ అండి. ఇది చాలా బాగుంటుంది. చపాతీకి కానీ రైస్కి కానీ అన్నిటికీ తీసుకోవచ్చు. ఇది సంవత్సరానికి ఒకసారి దొరుకుతుంది, వర్షాకాలంలో మాత్రమే. దీనికి పెస్టిసైడ్స్ వాడరండి, న్యాచురల్గా పండుతుంది. ఇప్పుడు మనము పోపు చేసుకుందాము. ఒక గిన్నె పెట్టుకొని 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము. నూనె వేడెక్కిపోయింది. ఇప్పుడు పోపు చేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పసుపు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవి ఒకసారి కలుపుకొని ఉల్లిపాయ వేసుకుందాం. ఇప్పుడు ఇవి పెద్ద ఉల్లిపాయ ఒకటి తీసుకున్నాను, సన్నగా కట్ చేసుకున్నాను. ఇది ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే బాగుంటుంది ఈ కర్రీలో. ఇది మంచిగా వేగాలండి. ఇప్పుడు బోడ కాకరకాయ పీసెస్ కట్ చేసుకున్నాం కదా, ఇది ఇందులో వేసుకోవాలి. మనం సెమీ కుక్ చేయడం వల్ల ఏంటంటే ఈజీగా మనకు కట్ చేసుకోవడం ఈజీగా వచ్చేస్తుంది. టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. ఇది నేను నవ్వోతు వాడుతున్నాను, షుగర్ అయినా వేసుకోవచ్చు. అది 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. షుగర్ వేయడం వల్ల ఏంటంటే టేస్ట్ బాగా వస్తుంది దీనికి, కంపల్సరీ షుగరు. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకొని జ్యూసీ లాగా చేసుకోవాలి. ఇలా మనం కలుపుకుంటూ చూసుకుంటూ పోసుకోవాలి వాటర్ కొద్ది కొద్దిగా. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. 2 మినిట్స్ చెక్ చేసుకుందాము. బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీనిలో ధనియా పౌడర్, నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్స్. నువ్వుల పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి, దాంతో మంచి రుచి వస్తుంది. చక్కెర నువ్వుల పొడితో బాగుంటుంది కర్రీ ఇది. ఇది నార్మల్ కాకరకాయ కంటే ఈ కాకరకాయ బాగుంటుందండి, చేదు తక్కువగా ఉంటుంది. హెల్త్ వైజ్గా కూడా చాలా మంచిది ఇది. రెడీ అయిపోయిందండి వేడి వేడి కర్రీ, రెడీ టు ఈట్.